లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తున్న అంశం ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి. అయితే చాలా విన్నాం కాబట్టి తెలిసినవి ప్రక్కన పెడదాం, తెలియని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతేకాదు, ఈ టెక్నాలజీ ఇండియాలో ఉందా, ఉంటే ఎక్కడుంది, ఎలాంటి టెక్నాలజీ ఇండియా వాళ్ళు వాడుతున్నారు, ఈ టెక్నాలజీ ఇజ్రాయెల్ ఇండియాకి ఇస్తుందా, ఇస్తే ఇండియా తీసుకుంటుందా, సో డిఫెన్స్ టెక్నాలజీ ఇండియాలో ఏమున్నాయి అనేది కూడా మనం చూద్దాం. అలాగే ఏ దేశాలు ఇలాంటి టెక్నాలజీస్ కలిగి ఉన్నాయి, ఎంత ప్రొటెక్షన్ సిస్టంలో ఉన్నాయి, అవి ఇండియాతో సంబంధం ఏంటి అనే విషయాలు కూడా మనం చూద్దాం. అయితే ముందు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి క్లియర్గా ఇవ్వమని చాలామంది అడుగుతున్నారు కాబట్టి వారి కోరిక మేరకు కొద్ది నిమిషాలు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. 3 రోజుల్లోనే దాదాపు 1800 రాకెట్లను గాజా నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఐరన్ డోమ్ ఎదుర్కొంది. సో ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ 90% సక్సెస్ రేట్ అందించింది, విజయవంతంగా ఎదుర్కొంది. 4 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా ఏదైనా ఆబ్జెక్ట్ కానీ, మిసైల్ కానీ, రాకెట్ కానీ, విమానాలు కానీ, ఇలా అన్అఫిషియల్ ఆబ్జెక్ట్ ఏది వచ్చినా సరే దాన్ని డైరెక్షన్ చేసుకుని సెలెక్టెడ్ ఏరియాలో పడకుండా దాన్ని దాడి చేయటమే, దాన్ని ధ్వంసం చేయటమే ఈ ఐరన్ డోమ్ యొక్క ప్రత్యేకత. ఇది ఏ వెదర్ కండిషన్లో అయినా పనిచేస్తుంది, ఆఖరికి తుఫాను వచ్చినా కూడా పనిచేస్తుంది. దీన్ని అఫీషియల్గా 2011లో అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించారు ఇజ్రాయెల్ దేశంలో. బీషేవా అనేటువంటి ప్రాంతంలో దీన్ని ప్రారంభించారు. ఇది గాజా స్ట్రిప్కి దాదాపు 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో, అంటే 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇలాంటి రేంజ్లు, ఇలాంటి షూట్ రేంజ్ అటాక్స్ అనేవి దేశంలో 13 చోట్ల ఏర్పాటు చేశారు. ఇలా 13 చోట్ల ఏర్పాటు చేసేసి దేశాన్ని అంతటికీ కూడా ఒక ప్రొటెక్షన్, ఒక వలయాన్ని ఇచ్చారు. ఏదైనా సరే ఈ రేంజ్లోకి గనక దూసుకు వస్తే దాని పాత్ని మానిటర్ చేసేటువంటి డేటా సెంటర్ మేనేజ్మెంట్ కంట్రోల్ యూనిట్ పసిగట్టి జనాలు నివసించేటువంటి, అంటే జనావాసాలు ఉండే ప్రాంతాల్లో కానీ లేదా ముఖ్యమైన ప్రాంతాల్లో కానీ పడేటట్లు కనుక ఉంటే మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లో, వితిన్ సెకండ్స్లో గాల్లోనే ఆటోమేటిక్గా ధ్వంసం చేసేస్తుంది. ఇది షార్ట్ అండ్ మీడియం రేంజ్ సిస్టమ్. ఇది ఏదైనా ఆబ్జెక్ట్ కనుక ఈ వలయంలో ఉంటే డిటెక్షన్ అండ్ ట్రేసింగ్ రాడార్స్ పసిగడతాయి. పైగా ఒక్కచోట ఉన్నవి కాకుండా మొబిలిటీ అవైలబిలిటీ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళేటట్లు కూడా ఈ మొబైలిటీ సిస్టమ్ కూడా ఉంటుంది. సో లాంచర్స్ చాలా స్పీడ్గా పనిచేస్తాయి. ఒక్కొక్క లాంచరు కూడా ఒక్కొక్క సిటీని రక్షించగలిగేదిగా ఉంటుంది. ఒక్కొక్క లాంచర్లో 20 ఇంటర్సెప్టర్స్ ఉంటాయి. ఈ ఇంటర్సెప్టర్సే మన దాడి చేసేటువంటి రాకెట్స్ లాంటివి. ఆ రేంజ్లో, ఆ ఏరియాలో గనక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గనక వస్తే ఉంటే రాడార్ దాన్ని ట్రాక్ చేస్తుంది. రాడార్ దాన్ని ట్రాక్ చేసి ఈ డేటాని BMCకి పంపిస్తుంది, అంటే బ్యాటిల్ మేనేజ్మెంట్ కంట్రోల్కి పంపిస్తుంది. దాంతోపాటు అలాగే లాంచర్స్కి కూడా పంపిస్తుంది. ఆ లాంచర్స్ నుంచి ఇంటర్సెప్టర్స్కి వెళ్తుంది. ఆ ఇంటర్సెప్టర్స్ వెంటనే దాన్ని టార్గెట్ చేస్తూ వెళ్ళి ధ్వంసం చేస్తాయి. ఇవన్నీ కూడా కంట్రోల్ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆటోమేటిక్గానే జరుగుతుంది ఇదంతా కూడా. మనుషులు దీని విషయంలో పనిచేయవలసిన పని లేదు. వచ్చేటువంటి ఆబ్జెక్టు జనావాసం లేని ప్రదేశాల్లో కనుక పడితే ఇంటర్సెప్టర్స్ రిలీజ్ అవ్వవు. ఆబ్జెక్టు సెలెక్టెడ్ ఏరియాలో పడేటట్లు ఉంటేనే, జనావాసాల్లో ఇంపార్టెంట్ ప్లేసెస్లో పడేటట్టు ఉంటేనే ఆ యొక్క ఇంటర్సెప్టర్ రిలీజ్ అవుతాయి, లాంచ్ అవుతాయి, ధ్వంసం చేస్తాయి. అనవసరంగా ఈ ఇంటర్సెప్టర్స్ని, లాంచర్స్ని వేస్ట్ చేయకూడదని చెప్పి, వృధా అవ్వకూడదని చెప్పి, అలాగే ప్రమాదం లేని ప్రాంతాలని వదిలివేయటం అని చెప్పేసి వదిలేస్తారు. ఎందుకంటే ఐరన్ డోమ్ అనేది వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ సిస్టమ్. అది ప్రపంచమంతా ఇప్పుడు ఈ పరిజ్ఞానం మీదే పడ్డాయి. దీన్ని తయారు చేసింది ఎవరు అంటే ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ మరియు రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్. ఈ 2 సంస్థలు కూడా తయారు చేశాయి. వీరిద్దరూ తయారు చేశారు. ఇది మల్టీపర్పస్ కాంబాట్ ప్రూవెన్ సిస్టమ్. ఒకేసారి మల్టిపుల్ లాంచర్స్ కూడా పనిచేస్తాయి. అలాగే మొబైల్ వెర్షన్ కూడా ఉంటుంది, అంటే సింగిల్ ట్రక్ మీద కూడా ఇది వెళ్తుంది. దీన్ని అక్కడికి ఇక్కడికి కూడా తీసుకువెళ్ళచ్చు ఈ లాంచర్స్ని. అమెరికాలో ఇలాంటి సిస్టమ్ ఉంది, దాన్ని స్కై హంటర్ అంటారు. స్కై హంటర్ని తయారు చేసింది ఎవరు అంటే రేజియోన్ కంపెనీ, అంటే యూఎస్కి చెందినటువంటి రేజియోన్ కంపెనీతో పాటు ఇజ్రాయెల్కి చెందినటువంటి ఈ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ కూడా తయారు చేసింది. అంటే అక్కడ అమెరికాలో తయారు చేసింది కూడా ఇజ్రాయెల్ పాత్ర ఉంది. ఇండియాలో ఇలాంటిది ఉందా అంటే లేదు, కానీ ఇలాంటివి వేరే ఉన్నాయి. అందుకే ఎస్ కానీ నో కానీ ఎవరో చెప్పలేరు. 2013లో ఇజ్రాయెల్ దీన్ని ఇండియాకి ఇస్తానని చెప్పింది కూడా, కానీ ఇండియా తీసుకోలేదు. అప్పటికి US రష్యాతో చర్చల్లో ఉంది. అయితే దీనికోసం 2013-14లో ఇజ్రాయెల్ ఇస్తాను అన్నది ఈ యొక్క ఐరన్ డోమ్ కాదు, డేవిడ్స్ స్లింగ్ అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ మిజైల్ అంటారు కొందరు. అది 250 కిలోమీటర్ల వరకు కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా 2017లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇండియాకి వచ్చినప్పుడు ఐరన్ డోమ్ కొనేందుకు సంతకాలు కూడా చేసుకున్నారు. కానీ ఇండియాకి సరిపోదనో ఏంటో, మళ్ళీ వద్దనుకున్నారో ఏంటో తెలియదు, కానీ ఎంతవరకు దానిపై స్పష్టత లేదు. ఇండియా వద్దనుకుంటుంది, ఆ క్లారిటీ కూడా ఇండియాకి లేదు. సో ఐరన్ డోమ్ టెక్నాలజీ ఇజ్రాయెల్ ఇస్తానని చెప్పి చాలాసార్లు ప్రయత్నించినా ఇండియా దానికి ఆహ్వానం పలకట్లేదు, ఇండియా తీసుకోవట్లేదు.
అయితే ఇజ్రాయెల్ నుంచి మన డిఫెన్స్లో చాలా వరకు కూడా కొన్ని ఉన్నాయి. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి, రాడార్ సిస్టమ్స్ ఉన్నాయి, సబ్మెరీన్ లాంచర్స్, క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి, మైక్రో శాటిలైట్ సిస్టమ్స్, లేజర్ గైడెడ్ సిస్టమ్స్, ప్రీషియస్ గైడెడ్ మ్యూనిషన్స్, ఇలాంటివన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి భారత్ తీసుకుంటుంది. దీంతో పాటు ఇంపార్టెంట్ ప్రొక్యూర్మెంట్ ఏంటి అంటే ఇజ్రాయెల్ సెన్సార్ సిస్టమ్స్. ఈ ఇజ్రాయెల్ సెన్సార్ సిస్టమ్స్ అనేది ఇండియా పాకిస్తాన్ బార్డర్లో దాదాపు 2912 మైల్స్ బార్డర్లో ఇది ఉంది. పాకిస్తాన్ కోసం ఏర్పాటు చేయబడింది. ఇది ఇజ్రాయెల్ నుంచే తీసుకున్నాం. అయితే మన ఇండియా విషయానికి వస్తే మన ఇండియాలో ప్రస్తుతం అలాంటి టెక్నాలజీ ఉందా అంటే లేదు. మరి ఇజ్రాయెల్ ఈ యొక్క ఐరన్ డోమ్ టెక్నాలజీ ఇస్తానని చాలాసార్లు స్పందించినా కూడా స్పష్టత ఇవ్వటం లేదు, తీసుకోవడం లేదు. మరి ఎందుకు? ఇందులో కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇండియా రష్యాతో ఒప్పందం చేసుకుంది. 2018 అక్టోబర్లో రష్యాతో ఒక ఒప్పందం చేసుకుంది. ఇండియా రష్యా నుంచి ఒక సిస్టమ్ని కొంటుంది, S400 అనేటువంటి సిస్టమ్ని కొంటుంది. S400 అంటారు దాన్ని. ఆ సిస్టమ్ దాదాపు $5 బిలియన్ కొంటుంది. ఎందుకు ఇక్కడ కాస్ట్ చెప్తున్నానంటే ఐరన్ డోమ్ టెక్నాలజీ దాదాపుగా $50 మిలియన్. ఒక్కదాన్ని ధ్వంసం చేయాలంటే, అంటే ఒక్క ఇంటర్సెప్టర్ బయటికి రావాలి, రిలీజ్ కావాలి, పని చేయాలంటే దాదాపు $80,000 అవుతుంది, $80,000 అవుతుంది. ఒక ఇంటర్సెప్టర్స్కి అట్లా ఉన్నప్పుడు ఒక రాకెట్కి దీనికన్నా $1,000 కన్నా తక్కువే అవుతుంది. కాబట్టే ఇది కాస్ట్ ఎఫెక్టివ్గా చూపిస్తుంది. అయితే డిఫెన్స్లో కాస్ట్ అనేది చూడకూడదు, కాస్ట్ ఎఫెక్ట్ అనేది చూడకూడదు. ఇలాంటి వాటిలో 2021 డిసెంబర్లో కానీ 2022 ఎర్లీగా కానీ రష్యా నుంచి మనకు S400 అనేది ఇండియాకి అందుతుంది. ఎందుకంటే ఒప్పందం ప్రకారం ఈ సంవత్సరం ఆఖరిలో వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. రాకెట్స్, మిసైల్స్, అట్లాగే క్రూషియల్ మిసైల్స్ను కూడా ధ్వంసం చేస్తుంది ఈ యొక్క S400 అనేది. పైగా దీని రేంజ్ ఎంత ఉంటుంది అంటే 300 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది దీనిది. ఇండియా, ఇజ్రాయెల్ సంయుక్తంగా కూడా బరాక్ అనేటువంటి క్షిపణులు తయారు చేస్తున్నారని మనకి తెలుసు. ఈ బరాక్ అనేటువంటి క్షిపణులో ప్రస్తుతం ఉన్న దశ ఏంటి అంటే బరాక్ 8 అనేటువంటి దాన్ని తయారు చేస్తున్నారు. ఈ రెండు దేశాలు కలిపి చేసేది ఈ బరాక్ ప్రాజెక్టు. అలాగే ఇండియాలో ప్రస్తుతం ఉన్నవి ఏంటి అంటే దానిలో ఒకటి మనం బాగా చెప్పుకోగలిగేది ఏంటి అంటే ఆకాష్ అనేది ఒకటి. ఆకాష్ అనేది షార్ట్ రేంజ్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇప్పుడు ఇజ్రాయెల్ను ఐరన్ డోమ్తో ఎలా అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారో ఢిల్లీని కూడా అలాగే ప్రొటెక్ట్ చేసేందుకు ఇంకో టెక్నాలజీని కూడా భారతదేశం తీసుకురావాలని చూస్తుంది. అది కూడా అమెరికా నుంచి వచ్చేటువంటిది ఏంటి అంటే నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ 2ని. సో దీన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్నే నాసమ్స్ 2 అంటారు. కానీ ఎంతవరకు దీని మీద కూడా స్పష్టత రాలేదు, క్లారిటీ లేదు. ఢిల్లీని ప్రొటెక్ట్ చేసే దానికోసం వాడుతున్నారు. ఇది అమెరికా నుంచి. మరి ఇలాంటివి ఇండియాలో ప్రస్తుతం ఏమేమి ఉన్నాయని చూస్తే కనుక ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటివి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ PAD అంటే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అనేది ఉంది. ఇలాంటి PAD లాంటి మరొకటి ఏంటంటే BMD అంటే బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ అనేది ఉంది. ఇక దీని తర్వాత ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒకటి. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే AAD అంటే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్. సో ఇవి ప్రస్తుతం భారతదేశంలో డిఫెన్సెస్గా ఉన్నాయి. PAD అంటే హై యాటిట్యూడ్తో ఇంటర్సెప్టర్స్లతో బ్యాలిస్టిక్ మిసైల్స్పై దాడి చేస్తుంది. AAD అంటే లో యాటిట్యూడ్తో ఈ ఇంటర్సెప్టర్స్ని తీసుకుని బ్యాలిస్టిక్ మిసైల్పై దాడి చేస్తుంది. ఆకాష్ అంటే ఇది మల్టీ టార్గెట్స్ అనమాట. అంటే లో, మీడియం, హై యాటిట్యూడ్స్ ఏమున్నా సరే ఈ యొక్క ఆకాష్ అనేది పనిచేస్తుంది. సో ప్రస్తుతం ఇండియాలో ఇలాంటి ఎయిర్ మిసైల్స్, డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి ఈ 3 పనిచేస్తున్నాయి. ఇక రష్యా నుంచి త్వరలో రాబోయేది S400 అనేటువంటి సిస్టమ్. ఇకపోతే ఇలాంటివి ఇంకా ఏ దేశాల్లో ఉన్నాయి అని కూడా మనం చూస్తే ఫ్రాన్స్, ఇటలీ, UK దగ్గర కూడా ఇలాంటి సిస్టమ్ ఒకటి ఉంది. అది పామ్స్ అంటారు. అంటే PAAMS అంటే 3 దేశాలు కూడా ఈ కలిసి డెవలప్ చేసుకుంటున్నాయి, ఫ్రాన్స్, ఇటలీ, యునైటెడ్ బ్రిటన్. సో ఫ్రాన్స్, ఇటలీ కలిసి మళ్ళీ స్పెషల్గా SAMPT అనేటువంటి ఒక ట్రాక్ బేస్డ్ లాంచర్స్ని కూడా తయారు చేసుకున్నారు. ఇక ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ అనేటువంటి అద్భుతమైన టెక్నాలజీయే కాకుండా డేవిడ్స్ స్లింగ్ అనేటువంటి ఒక మీడియం లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్ అనేది కూడా ఉంది. 40 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకు కూడా దీని రేంజ్ ఉంటుంది. ఇది కాకుండా ఐరన్ బీమ్ అనేటువంటిది కూడా ఉంటుంది. HCL అనేది ఉంటుంది. అంటే హై ఎనర్జీ లేజర్ అని చెప్పి ఉంటుంది ఐరన్ బీమ్. ఇది 4 కిలోమీటర్ల రేంజ్లో పనిచేస్తుంది. 4 కిలోమీటర్ల వరకు కూడా ఇది పనిచేస్తుంది. అంటే ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అంటే 4 కిలోమీటర్ల రేంజ్ లోపు అయితే ఐరన్ బీమ్ అనేది పనిచేస్తుంది. ఆ తర్వాత 4 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటే కనుక ఇప్పుడు వాడుతున్న ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. అలా కాకుండా 70 కన్నా ఎక్కువ 300 కిలోమీటర్ల వరకు కూడా రేంజ్ ఉన్నట్లయితే ఈ డేవిడ్స్ స్లింగ్ అనేటువంటి ఈ క్రూయిజ్ మిసైల్ని వాడతారు. సో ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఇకపోతే రష్యా విషయానికి వస్తే రష్యా అయితే ఆల్రెడీ మాస్కో నగరాన్ని కాపాడేటువంటి వలయాన్ని ఏర్పాటు చేసేసుకుంది. మాస్కో నగరాన్ని కాపాడేటువంటి సిస్టమ్ ఏది అంటే A135.
యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ అనేది ఉంది, A-135 అంటారు దాన్ని. అన్ని పట్టణాల్లో కూడా ఇలాంటి ప్రొటెక్షన్స్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది రష్యా దేశంలో. అలాగే S-300 PMU-1, PMU-2 ఇలాంటివి కూడా వాడుకలో ఉంటున్నాయి. దీనికి అడ్వాన్స్డ్ వెర్షన్గానే S-400ని తయారు చేశారు. ఈ సిస్టమ్ని ఇండియా కొనేందుకు సిద్ధంగా ఉంది, ఆల్రెడీ కొనింది. ఈ సంవత్సరం ఆఖరిలో S-400 ఇండియాకు వస్తుంది. అమెరికాలో చూస్తే గనక అంటే యూఎస్లో మనం గమనిస్తే అక్కడ స్కై హంటర్ ఉంది అని మనం చెప్పుకున్నాం. ఈ స్కై హంటర్తో పాటు ఇండియా కొనాలని చూస్తున్నటువంటి అంటే ఢిల్లీని ప్రొటెక్ట్ చేయడానికి కొంటున్నటువంటి ఈ యొక్క నాసమ్స్ 2 కూడా ఉంటుంది. నేషనల్ మిసైల్ డిఫెన్స్ కూడా ఈ అమెరికా కలిగి ఉంది. ఇక చైనా కూడా చూస్తే చైనాలో S-300 ప్రస్తుతం వర్కింగ్లో ఉన్నాయి. PMU-1, PMU-2 ఇలాగా S సిరీస్లో ఆ సిస్టంలో పనిచేస్తున్నాయి. 2007లో HQ-9 అనేది యాంటీ శాటిలైటెడ్ మిసైల్ టెస్టింగ్ అనేది జరిగింది. అది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి, అది సక్సెస్ఫుల్గా విజయవంతం చెందింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని HQ-19, HQ-26, HQ-29ని తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేదానికి అడ్వాన్స్డ్ వెర్షన్స్గా ఈ HQ సిరీస్ అనేది వాళ్ళు చేస్తున్నారు. ఇక తైవాన్లో కూడా చూస్తే స్కైబో అనేటువంటి BMD సిస్టమ్ అనేది ఉంది. సో ఇది ఇలాంటి డిఫెన్సెస్ టెక్నాలజీస్ కలిగినటువంటి దేశాలు, వాటి యొక్క డీటెయిల్స్. ఇక ఐరన్ డోమ్ ఫెయిల్యూర్ అయిందా అంటే కానే కాదు. దాదాపు 2000 రాకెట్లకు పైగానే మిసైల్స్ని దాడి చేసింది. 90% సక్సెస్ రేట్ ఇచ్చింది. సో ఇది సక్సెస్ అయినట్టే, ఏ సిస్టమ్ అయినా అంతే. ఈ యొక్క సక్సెస్ రేట్ అనేది 100% ఇవ్వదు. సో ఇది గ్రేట్ అని చెప్పొచ్చు. మరి ఇండియాకి ఇజ్రాయెల్ ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీని ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇస్తుంది. 2 సార్లు ఇస్తానని చెప్పింది కూడా, ఇవ్వడానికి ప్రయత్నం చేసింది కూడా. ఇండియా మరి ఐరన్ డోమ్ని తీసుకుంటుందా అంటే తెలియదు, దీన్ని తీసుకునేలా కనబడటం లేదు. ఎప్పుడు చూసినా దాని యొక్క స్పష్టత ఇవ్వటం లేదు దాని మీద. దానికన్నా బెటర్ కోసం ప్లాన్ చేస్తున్నారు అని నా అభిప్రాయం. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నవి అరబ్ దేశాలు, ఇస్లామిక్ టెర్రర్ ఎక్కువ ఉన్నటువంటి దేశాలు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక మంచి ప్రొటెక్టెడ్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉండాలి, ఎదుర్కోవాలి. ఇండియాకి పాకిస్తాన్, చైనా మాత్రమే శత్రువులు. వీరికి ముఖ్యమైనటువంటి టార్గెట్స్ వీరే. ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ కూడా ఈ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే ప్రొటెక్ట్ చేసేటువంటి, ఎదురుదాడి చేసేటువంటి సిస్టమ్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇవి కాకుండానే డిఫెన్స్లో ఇంకా ప్రతి దేశానికి చాలా చాలా ఉంటాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ విషయాలన్నీ మీకు క్లారిటీగా అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ఐరన్ డోమ్ విషయంలో కానీ ఇతర దేశాలు, ఇండియా విషయంలో కూడా చాలా స్పష్టత మీకు వచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రాముఖ్యమైన వీడియోస్ అన్ని మీకు అందిస్తూ ఉంటాను కనుక సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.